హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు మటన్ కూర జ్యూసీగా ముక్కు కూడా బాగా చక్కగా ఉడికిపోయి కుక్కర్లో ఎలా రెడీ చేశానో చూపిస్తానండి. నేను ఇంట్లో ఎక్కువగా ఇలాగే వండుతూ ఉంటాను. మటన్ పీసెస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించి తెచ్చుకోండి. ఆ తర్వాత వీటిని 2-3 సార్లు బాగా వాష్ చేయండి. వెనిగర్ ఉంటే వెనిగర్ కూడా వేసి యూస్ చేసుకోవచ్చు. బాగా కడిగితే నీట్గా ఉంటుంది. ఇదంతా డర్టీగా ఏం లేదు కాబట్టి నేను జస్ట్ వాటర్తోనే వాష్ చేస్తున్నానన్నమాట. ఇలా బాగా కడిగి పెట్టుకున్న మటన్ ముక్కల్ని గట్టిగా వాటర్ అంతా పిండేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నాము. వాటర్ ఉండకపోతేనే మంచిదండి, ఉన్నా కూడా ఏం కాదు. అవి ఉప్పు నీళ్లు కాకుండా ఉంటే చాలు. ఈ మటన్ ముక్కలలో జస్ట్ కొద్దిగా పసుపు వేస్తున్నాను. ఇది కూరకు సరిపడా కూడా మనం ఒకేసారి వేసుకోవచ్చు. ఇందులో టేస్ట్ సరిపడా కల్లుప్పు వేసుకుంటున్నాను. ఇలాంటి నాన్ వెజ్ కర్రీస్లో మటన్ ముక్కలు ఉడకాలంటే కల్లుప్పు వేస్తే బాగుంటుంది. ఆ తర్వాత టేస్ట్ సరిపడా కారం కూడా ఒకసారి వేసేస్తున్నాను. తర్వాత మీకు సరిపోలేదనుకుంటే చూసి వేసుకోండి. ఇందులోనే శనగ నూనె వేస్తున్నాను. శనగ నూనె ఎందుకంటే నాన్ వెజ్ కర్రీస్లో శనగ నూనె టేస్ట్ చాలా బాగుంటుందండి. ఆ ఫ్లేవర్ అంతా కూడా కిచెన్ అంతా గుమగుమలాడుతూ వాసన వస్తూ ఉంటుంది. ఇలా వేసాక మొత్తం కూడా కలిపేసుకొని మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. ఒక 20 మినిట్స్ అలా పక్కన పెట్టేసామంటే ఇదంతా ముక్కలకు పట్టుకుంటుంది. చాలా మంది పెరుగు కూడా వేస్తూ ఉంటారండి. ప్రజెంట్ నేనైతే వేయలేదు. మీకు కావాలనిపిస్తే పెరుగు కూడా ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డ్రై మసాలా కోసం ఎండు కొబ్బరి, ధనియాలు, అలాగే జీలకర్ర కొంచెం, లవంగాలు, యాలకులు, గసగసాలు, ఇలా మీకు ఏమేమి స్పైసెస్ కావాలో ఆ స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకొని మరీ మాడేటట్టు కాకుండా డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకోండి. వీటన్నిటిని కూడా మిక్సీ పట్టి పొడి చేసుకోవాలి. ఇందాక ఈ మటన్ ముక్కలలో నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయాను. సో ఈ క్లిప్ అయితే ఇప్పుడు యాడ్ చేసి చూపిస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ముందే వేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత కుక్కర్లో టేస్ట్ సరిపడా ఆయిల్ తీసుకొని మీకు ఎంత ఆయిల్ అయితే అవసరం ఉంటుందో అంతే వేసుకోండి. ఆల్రెడీ మనం మటన్ ముక్కల్లో వేసాం కాబట్టి నేను లైట్గానే తీసుకున్నాను. ఇందులోనే దాల్చిన చెక్క, లవంగాలు కూడా వేసి 3-4 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే 2 ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు స్లైసెస్గా తీసుకొని కట్ చేసుకున్నాను. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకుంటూనే మరో పక్క కొద్దిగా కరివేపాకు, పుదీనా, కొత్తిమీర అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను. కొంచెం కరివేపాకు అయితే ముందే వేస్తున్నాను. ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది. ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము, కానీ ఇందులో నేను కొద్దిగా చిన్నులపాయలు అయితే కచ్చాపచ్చిగా దంచుకొని వేసుకుంటున్నాను. ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ముక్క ఉడికేటప్పుడు ఆ స్మెల్ చాలా బాగుంటుంది కాబట్టి సో నేను అది కూడా వేసుకున్న తర్వాత మటన్ ముక్కలు కుక్కర్లో వేసేస్తున్నాను. వేసేసుకున్నాక ఒక 5-6 నిమిషాలు అయితే అవి బాగా ఉడికేంత వరకు మామూలు నార్మల్గా ఒక ప్లేట్ పెట్టుకొని ఆ వాటర్ అంతా పైకి వచ్చే వరకు కూడా ఉడికించుకోండి. ఇక్కడ నేను ఒక విషయం చెప్తున్నానండి. మటన్ వండటం అనేది అందరూ దాదాపు ఒకేలా చేస్తారు, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు కదా. నాకైతే ఇలా సింపుల్గా అనిపిస్తుందండి. కుక్కర్లో పెట్టేసామనుకో ఆవిరికి తొందరగా ఉడికిపోతుంది. లేత మటన్ అయినా సరే మనం ఇలా చేస్తే తొందరగా అయిపోతుంది. నేను ఇక్కడ సాల్ట్ చూసుకున్నాను, కొంచెం అయితే కారం తగ్గినట్టు అనిపించి మళ్ళీ కాస్త యాడ్ చేసుకున్నాను. ఇందులోనే పుదీనా, కొత్తిమీర కూడా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. లేత మటన్ అయితే తొందరగా ఉడుకుతుంది. అదే కాస్త ముదిరిందనుకోండి కొంచెం టైం పడుతుంది. ఇందులోనే టమాటాలు, ధనియాలు కూడా వేసేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పటికే స్మెల్ అయితే వంటగదంతా బాగా వస్తుందండి, గుమగుమలాడిపోతుంది. ప్రజెంట్ ఇందులో నేను ఇంకా ఏ స్పైసెస్ అయితే వేయడం లేదు. మా ఇంట్లో పిల్లలు తింటారు కాబట్టి కొంచెం స్పైసెస్ తక్కువగానే వాడుతున్నాను. కావలసినంత వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఇందులో కాస్త చూడటానికి పలచగా అనిపించవచ్చు, కానీ ఈ వాటరు మాకు ఎక్కువగా జ్యూసీగా ఉండడమే ఇష్టపడతామండి కూర. సో అందుకోసమే నేను వాటర్ ఎక్కువ పోసుకున్నాను. ఇలాగే పెట్టేసుకొని 3-4 విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడికించుకోండి. ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారా, పుదీనా ఆకంతా పైకి వచ్చేసి చాలా బాగుంది. ఇలా జ్యూసీగా ఉంటేనే మా ఇంట్లో ఇష్టపడతారు. ఇన్ని నీళ్ళు అవసరం లేదనుకుంటే కాస్త తగ్గించి కూడా పోసుకోవచ్చు. మీ టేస్ట్ సరిపడా కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఉప్పు, కారాలు అన్నీ కూడా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని బట్టి, చిన్నపిల్లలు బట్టి వేసుకుంటే మంచిది. లాస్ట్లో కొద్దిగా గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. అంతేనండి, మన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది.
నిన్న సండే కాబట్టి మటన్ కర్రీతో ఇలా ఎంజాయ్ చేసామన్నమాట. ఈ కూర అయితే చాలా బాగా టేస్టీగా కూడా కుదిరింది. సో మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.